ప్రెసిడెంట్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా చిన్నప్పుడు క్రిస్మస్కి మా అమ్మ అనేవారు, కోడిని పట్టుకోండి ఈరోజు కోడి కూర అని చెప్పేవారు. అయితే నాటుకోడి కదండి, దాన్ని వదిలేసేవారు. మేము ఏం చేసేవాళ్ళం అంటే మధ్యాహ్నం స్టార్ట్ చేసేవాళ్ళం ఆ కోడిని పట్టుకోవటానికి. మేము పరిగెట్టి 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 దాని పరుగు పెట్టించేవాళ్ళం. దానికి ఆయాసం వచ్చి ఆగితే మాకు ఆయాసం వచ్చి ఆగితే ఎలాగైతే దాన్ని కోడిని పట్టుకుని మా అమ్మకి ఇచ్చేవాళ్ళం. మా అమ్మ ఇంకా కర్రీ చేసేది. అలాగే మనం సమాధానాన్ని వెతికి వెంటాడమని ఉంటుంది. మనం కూడా సమాధానం కోసం పరుగు పెట్టాలంటండి. మనకు సమాధానం లేనప్పటికీ కూడా ఆ సమాధానం మనం కోడి కోసం అయితే ఎంత పరుగు పెట్టి పరుగు పెట్టి పరుగు పెట్టి పట్టుకుంటామో అలాగే సమాధానం వెతికి వెంటాడమని ఉంటుంది వాక్యం. మనం పనిచేసే చోట మనకి సమాధానం లేదనుకోండి, అది ఆఫీసులో అయినా ఎక్కడైనా ఏ పని చోటైనా సరే ఇద్దరు వ్యక్తుల మధ్య సమాధానం లేకపోతే పని ముందుకు వెళ్ళదు. అయితే మనకి ఎప్పుడైతే సమాధానం ఉంటుందో ఆ పని ఎంత కష్టమైనా ఈజీగా చేసుకోవచ్చు. అందువల్ల మన దేవుడు అంటాడు కదా, నేను సమాధానకర్త అయిన అధిపతి అని వాక్యం ఉంటుంది. అందువల్ల మనం సమాధానం కోసం వెతికి వెంటాడుదాం. ఆమేన్.